హాయ్ అండి. వెల్కమ్ టు అబిన్ఫో. కొల్లూరు 2కు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. మన కీలక అప్డేట్ అయితే. చాలామంది నాకు రెగ్యులర్‌గా కామెంట్ అయితే చేస్తున్నారు. ఈ బ్లాగ్‌ల గురించి అన్నా ఏదైనా అప్డేట్ ఉంటే చెప్పండి. మరి మేము గృహప్రవేశం చేసుకుందాం అనుకుంటున్నాం. అలాగే మేము వెళ్తాము. కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు అని చెప్పేసి. అయితే 37 బ్లాక్ నుంచి 6 బ్లాక్ వరకు గతంలో కొన్ని బ్లాక్‌లకైతే ఈ ఇల్లైతే అలాట్‌మెంట్ చేశారు. తర్వాత కొన్ని బ్లాక్‌లకైతే వర్క్ పెండింగ్ ఉండడం వల్ల ఆ బ్లాక్‌లనేది వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయితే చేయలేదు. అయితే ఈ 37 బ్లాక్ నుంచి ఈ 6 బ్లాక్ వరకు ఏవైతే మధ్యలో పెండింగ్ బ్లాక్స్ ఉన్నాయో, అంటే గతంలో ఈ హౌస్ అలాట్‌మెంట్ చేయని బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించి ఫ్రైడే రోజైతే మీటింగ్ అయితే పెడుతున్నారు. ఈ ఫ్రైడే రోజు మీటింగ్‌లో మీకైతే ఇల్లుకి సంబంధించి అలాట్‌మెంట్ అయితే చేస్తారు. అంటే రేపు ఒకటే రోజు గ్యాప్. రేపు ఒకటే రోజు కాబట్టి మీకు తెలిసిన అందరికి వీడియో షేర్ చేయండి. దాని ద్వారా మరింత మందికి వీడియో చేరుతుంది. ఈ 29వ తారీఖు మీకైతే ఇల్లయితే అలాట్‌మెంట్ అయితే చేస్తారు. దీనికి వెళ్ళే ముందు మాత్రం మీరు పట్టా జిరాక్స్, ఆధార్ జిరాక్స్ 2 ఫోటోస్ అయితే తీసుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ జీహెచ్ఎంసీ అధికారులు ఉంటారు. వాళ్ళనైతే కలవండి. మీకు మీటింగ్ అయితే పెడతారు నాకు తెలిసి. మీటింగ్ పెట్టిన అనంతరం మీకైతే ఈ మెయింటెనెన్స్ గురించి అక్కడ ఎలా ఉండాలి, ఏంటి అని పూర్తి గైడ్‌లైన్స్ అయితే చెప్తారు. ఎందుకంటే ఒక కమ్యూనిటీ కాబట్టి అదంతా. అవన్నీ చెప్పిన తర్వాత మీకైతే హౌస్ అయితే అలాట్ అయితే చేస్తారు. ఆ తర్వాత మీకు గృహప్రవేశం అయితే చేసుకోవచ్చు. అలాగే కొల్లూరులో మిగతా ఎవరైతే ఉన్నారో అంటే ప్లాట్స్ ఇప్పటికే అలాట్ చేసి అలాగే అలాట్ చేసిన వాళ్ళు, అలాగే అలాట్ చేసినా కూడా ఇంకా ఎవరైతే గృహప్రవేశం చేసుకోలేదో మీరందరైతే గృహప్రవేశం అయితే చేసుకోండి. డిసెంబర్ 15వ తారీఖు వరకు ఈ గృహప్రవేశం చేసుకొని అక్కడ ఉండకపోతే మాత్రం పట్టాలైతే రద్దవుతాయని చెప్పేసి జీహెచ్ఎంసీ అధికారులైతే గతం నుంచి చెప్తున్నారు. వాటికి సంబంధించి అక్కడ బ్యానర్లు అలాగే ఫ్లెక్సీలు అయితే కట్టడం అయితే జరిగింది. మీకు తెలిసిన వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేసి చాలామంది అయితే అంటే నా దగ్గర కాదు, నా ఛానల్ కాకుండా వేరే మంది కొన్ని ఛానల్‌లు ఫేక్‌గా స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళైతే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మనమైతే 100% జెన్యూన్ న్యూస్‌తో చేస్తాం. చాలామంది యూట్యూబర్స్ మీరు చూసినట్లయితే ఫేస్ కనపడకుండా వీడియోస్ చేస్తారు. నేను అలా కాదు. ఎందుకంటే నేను జెన్యూన్ న్యూస్ మాత్రమే పెడతాను. నా పేరు అభి. నా ఛానల్ పేరు అభి ఇన్ఫో. మీ అందరికీ తెలుసు రెగ్యులర్‌గా చూస్తారు కాబట్టి. అందుకని మరీ మరీ చెప్తున్నాను. మీరైతే ఫేక్ న్యూస్ ఎలాంటివి స్ప్రెడ్ చేయకండి. మీకు తెలిసిన జెన్యూన్ న్యూస్ మనం చెప్పేది మాత్రమే వినండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పండి. ఎందుకంటే త్వరలోనే ఇళ్ల పట్టాలు రద్దవుతాయని చెప్పేసి జీహెచ్ఎంసీ అధికారులు, అలాగే పోలీస్ అధికారులు చాలామంది అయితే చెప్తున్నారు కాబట్టి మీ ఇల్లు ఏదైతే ఇల్లు మీకు అలాట్‌మెంట్ అవుతుందో, మీరు గృహప్రవేశం చేసుకుంటారో ఆ ఇంట్లో ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే. మీరు ఉండని యెడల ఈ ప్రభుత్వం అనేది మీ ఇల్లు పట్టాలు రద్దు చేసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో డబుల్ బెడ్‌రూమ్ కోసం వారికైతే కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీకు తెలిసినందరూ వీడియో షేర్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకైతే ఎప్పటికప్పుడు వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో. బై బై.